అందరికీ దేవుని నామంలో శుభములు కలుగునుగాక. దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. మొన్న 2వ సామ్యులు ఎల్కానా ఏలి. ఎల్కానాకు 2 భార్యలు కదా. ఒక ఆమెకు పెనిన్న, ఒక ఆమె అన్న, 2 భార్యలు. అన్న దేవుని ఎదుట కన్నీరు విడిచి ప్రార్థిస్తే ఒక బాబు పుడతాడు, సామ్యులు ప్రవక్త. ఆయనను పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి షిలో దేవాలయంలో దేవుని వద్ద సమర్పిస్తుంది కదా. దానికి ప్రతిగా దేవుడు ఇక్కడ తీయండి, 1 సామ్యుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము 20. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను. యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానమును ప్రతిగా యెహోవానికి సంతానం ఇచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అన్నాను దీవిస్తాడు. దీవించిన తర్వాత ఆమెకు 2 కుమార్తెలు 3 కుమార్తెలు కలుగుతారండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కుమార్ని దేవునికి సమర్పిస్తే, సేవ చేయడానికి పరిచర్యకు అర్పిస్తే ఒక కుమార్ని దేవుడు చూసిరా 2 కుమార్తెలను 3 కుమారులను ఇస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూసినా మన ప్రార్థన వృధా కానే కాదు. మనం కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. ఇంకోటి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయము 17వ వచనం నుండి. అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు గందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదని గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును అగ్ని పొగావిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపుడు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడదని దేవుడు సెలవిస్తున్నాడు. అంత్యదినాలంట అందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ప్రతి ఒక్కరి మీద ఎవరైతే ఆత్మను కావాలని అడుగుతారో వాళ్ళ మీద తప్పకుండా నేను నా పరిశుద్ధాత్మ వరాలను కుమ్మరిస్తాను. మీరు మొక్కాల మీద ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే నేను తప్పకుండా ఆత్మను కుమ్మరిస్తాను. మీకు ఏది ఇష్టమో అది నేను ఇస్తాను. ఆత్మను అనుగ్రహిస్తున్నాను. అంత్యదినాలు అందరి మీద నా ఆత్మను తప్పకుండా మీ మీద ఆత్మను వసగుతాను, ఆత్మను ఇస్తాను అంటుండ అనమాట. మళ్ళీ ప్రవచిస్తారంట. యవనులకు ఏ కలుగుతాయంట? దర్శనాలు కలుగుతాయంట. వృద్ధులేమో కలలు కట్టారంట. యవనులకు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు గందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసరాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదును గనుక వారు ప్రవచించెదరు. ఇంకేమంటున్నారు? పైన 19వ అధ్యాయము ఆకాశమందు మహత్కార్యాలు జరుగుతాయంట. ఏమేమి మహత్కార్యాలు? రక్తమును అగ్నిని పొగావిరిని కలగజేసేదను. క్రింద భూమి మీద సూచక క్రియలు, పైన ఆకాశమందు మహత్కార్యములు. సూర్యుడు చీకటిగా అవుతాడంట, చంద్రుడు రక్తంగా మారుతారంట. అప్పుడు ఏమంటున్నాడు? ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతారంట అని దేవుడు సెలవిస్తున్నాడు. వింటున్నారా? 2వ రాకడ వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయంట. అప్పుడు మనం అందరము ప్రార్థన చేస్తే రక్షింపబడతామంట. ప్రార్థన చేసే వాళ్ళందరికీ శ్రమలు ఉండవంట. వాళ్ళు ప్రత్యేకపరచబడి ఉంటారంట. ఎక్కువ ఎవరైతే నీతి, యథార్థత, ప్రార్థన, విసుకక నిత్యము దేవుని యందు భయం భక్తి కలిగి ప్రార్థిస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారని దేవుడు సెలవిస్తున్నాడు. 10 కమాండర్స్. నిర్గమకాండము 20వ అధ్యాయము 2 నుండి 17 తీయండి. 17వ అధ్యాయము 2 నుండి 20వ అధ్యాయము నిర్గమకాండము 2 నుండి 17 చదవండి.
సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా ఈ దేవుడైన యెహోవా నన్ను నేను దోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు కన్నుల దోషముకు కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. ఉండమ్మా మళ్ళీ తర్వాత ఫస్ట్ ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఆజ్ఞ నెంబర్ 1, నీ దేవుడనైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, రెండవది పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను చేసుకునొద్దు అంటున్నాడు. వాటికి సాగిలపడకూడదు అంటున్నాడు. వాటిని పూజింపకూడదు. రెండవ ఆజ్ఞ, ఆకాశంలో ఉండొద్దు, కింద ఉండొద్దు, భూమిలో ఉండొద్దు, భూమి కింద నీళ్ళలో దేని ఎందుకని ఏ రూపంనైనా కానీ ఏ విగ్రహంనైనా కానీ చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఎందుకంటే ఐగుప్తు నుండి మేము రప్పించిన దేవుని నేను, రోషం గల దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు ఉంటే శ్రమల పాలు చేస్తాను మిమ్మల్ని. నేను మాత్రమే దేవుని, రోషం గల దేవుని. నాకు తప్పకుండా ఎవరినైనా ఆరాధించవద్దు, ఎవరినైనా ఆరాధించురో మీకు శ్రమల పాలు చేస్తాను అంటున్నాడు. కాబట్టి పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అంటున్నారు. ఇంకోటి 3వ చదవమ్మా, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకాయిందుగాక. చాలామంది ఒట్లు పెట్టుకునేటప్పుడు దేవుని తోడు అది ఇది అంటారు కదా, అలా అనొద్దంటారు. వ్యర్థంగా మాట్లాడొద్దు. దేవుని నామమును ఎవ్వరు కూడా వ్యర్థంగా ఉచ్చరింపొద్దు. దేవుని నామము ఘనమైనది, బలమైనది. ఆయన నామంలో ఎంతో శక్తి ఉంది కాబట్టి దేవుని నామము వ్యర్థంగా ఉచ్చరింపొద్దు. ఒట్లు పెట్టుకొని దేవుని తోడు అది ఇది అని అంటారు కాబట్టి దేని తోడన మీరు ఒట్లు పెట్టుకోవద్దు. దేవుని నామం ఎందుకు వ్యర్థంగా మీరు ఉచ్చరిస్తారంటున్నారు. కాబట్టి దేవుని నామం బలమైనది, శక్తి లేదు కాబట్టి ఆయన నామాన్ని వ్యర్థంగా పలుకొద్దు అంటున్నారు. 4వ ఆజ్ఞ ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకున్నాము. విశ్రాంతి దినం రోజు ఏ పని చేయవద్దు, డ్యూటీకి వెళ్ళొద్దు, ప్రయాణాలు చేయవద్దు, ఫంక్షన్ పెట్టుకోవద్దు. ఆ రోజు విశ్రాంతి దినము ఘనంగా ఆచరిస్తే దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఏమని ఆజ్ఞిస్తున్నాడు, దాన్ని ఘనంగా ఆచరించాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు చర్చిలోనే ఉండి దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. ఆ విధంగా నన్ను గణపరిస్తే నీకే సమస్య ఉండదు, ఆర్థిక లేమి ఉండదు, పిల్లలు లేదు, సంతానం లేదని ఏ లోటు ఉండకుండా నిన్ను ఆస్తికర్తలుగా హై లెవెల్లో ఉంచుతానంటున్నాడు. యాకోబుకు స్వాస్థ్యం యాకోబుకి ఏ విధంగా ఇచ్చినానో అదే విధంగా మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాను. అందుకని విశ్రాంతి దినాన్ని ఆచరించడం మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఉదయం నుండి సాయంత్రం వరకు విశ్రాంతి దినాన్ని గణపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని నామాన్ని పొగడాలి. మనం చాలాసేపు చర్చిలో ఉండి ప్రేయర్ చేస్తుండాలి అంటున్నారు అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కరోజు మనం చర్చి మిస్ అవుతుందంటే చావైన పాపం అంట, విశ్రాంతి దినాన్ని కనపరచకపోతే. అందుకనే మనం విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించాలంటున్నాడు దేవుడు. 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. వింటున్నావా? నీ తండ్రిని తల్లిని గణపరచాలి, వాళ్ళని కూడా మనము సన్మానించాలి, వాళ్ళని కూడా గణపరచదు కానీ సన్మానించాలి, వాళ్ళని కూడా ఆహారం పెట్టాలి, వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలంటున్నారు. తల్లిదండ్రులను విడిచిపెట్టి చాలామంది పోటీలు పెట్టుకొని నువ్వే తీసుకొని అంటారు కదా. చాలామంది అన్న తీసుకుంటాలే, తమ్ముడు తీసుకుంటాలే, అక్కగాడు వదులుతాంలే అని ఎంతోమంది చెప్పుకుంటారు కదా. అలాగా అనకుండా నీ తల్లిని తండ్రిని కూడా సన్మానించండి, వాళ్ళని కూడా నీ తండ్రి తల్లిని సన్మానించండి. దీర్ఘాయుష్మంతులు అంట. తల్లిదండ్రులను వాళ్ళను మనం అన్నం పెట్టి వాళ్ళని పోషిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారంట. అందుకనే తల్లిని ముసలాలని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి చేరదీయాలి, వాళ్ళకి కావాల్సిన అన్ని మనం అందజేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇంతమందిని కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళని పోషించాలన్నమాట. వాళ్ళకి ఏం అవసరమో అది ఇవ్వాలి. వృద్ధులు కాబట్టి మనము వాళ్ళని పోషించాలన్నమాట. అది గుర్తుపెట్టుకోమంటున్నారు. నరహత్య చేయకూడదు.
నరహత్య చేయకూడదు. హత్య చేస్తే మోషే ధర్మశాస్త్రంలో హత్య అని ఉంది కాబట్టి హత్య చేయవద్దు అంటున్నారు. ఇప్పుడు మన దాంట్లో చేస్తే మన పాపల కోసం శిలువలో బలియాగం చేశారు, రక్షణ తెచ్చారు కాబట్టి ఇప్పుడు కొట్టివేయబడ్డది. అప్పుడైతే ఎవరు హత్య చేస్తారో వాళ్ళకి హత్యకు ప్రత్యక్ష అనమాట. ఆ నరహత్య చేయవద్దు, వ్యభిచరించొద్దు అంటున్నాడు. వ్యభిచరిస్తే అప్పుడు మోషే ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళంట ఆ కాలంలో. మరి యేసయ్య నూతన వేదం ద్వారా మళ్ళీ బలియాగం అయ్యారు కదా శిలువలో, మనకు రక్షణ తెచ్చారు కాబట్టి వ్యభిచార స్త్రీనైనా క్షమిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాళ్ళందరూ తీసుకొస్తారు యేసయ్య దగ్గరికి. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు అందరూ చేయమంటారు, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడ్డది, ప్రభు మరి మీరేమంటారు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. అట్లా యేసయ్య ఏమో రాస్తూ ఉంటారు కింద నేల మీద, పట్టు వదలక అడుగుతుంటారు వాళ్ళు. ఏం సమాధానం చెప్తారని. మరి మోషే రాళ్ళతో కొట్టమన్నారు కదా, మీరేం చెప్తారని పట్టు వదలక అడిగితే మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయవచ్చు అని అంటారు. అనగానే వాళ్ళందరూ ఒకరితాడు ఒకరు వెళ్ళిపోతుంటారు. ఆ మక్కతే నిలబడి ఉంటుంది. యేసయ్య అమ్మ అని పిలుస్తారు. చూడండి ఎంత జాలి, ఎంత కరుణ, ఎంత దయ. అమ్మ ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదా అంటే లేదు ప్రభువా అంటది. నేను కూడా శిక్ష విధించాను, కానీ ఇక నుండి పాపం చేయకము, ఎంత దయ అని. యేసయ్య కూడా వాళ్ళు ఎట్లా తీసుకొచ్చి ఇట్లా యేసయ్య ముందర కింద పడేస్తారు ఆ స్త్రీని, వాళ్ళని పాపం లేనట్టు. పెద్ద దేవుడు తగిన ఎట్లా ఇస్తారు తీర్పు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అనగానే అందరూ వెళ్ళిపోతారు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోగానే స్త్రీ ఒక్కతే అమ్మా అని పిలుస్తారు యేసయ్య. ఇక నుండి పాపం చేయకము, నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక నుండి నువ్వు చేసిన పాపాల కోసం పశ్చాత్తాపడు, కన్నీరు విడు, ఇక నుండి చేయకము అని చెప్తారు యేసయ్య. తర్వాత 8వది దొంగిలకూడదు. దేవుని ఆజ్ఞలో 9వ ఆజ్ఞ, దొంగలిస్తేనంట మనం పరలోక రాజ్యానికి అర్హులం కాము. దొంగిలించవద్దు, ఏది కూడా దొంగలించవద్దు, మన మనసులో కూడా అనుకోవద్దు, దేనికి ఆశపడినా ఆశపడకూడదు. తర్వాత నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. గుడు సాక్ష్యాలు పెట్టుకొని చాలామంది అహాబు అప్పుడు గుడ సాక్ష్యాలు పెట్టి తన పొలాన్ని తీసుకొని యెజబెలు వాళ్ళు ఆయనను చంపిస్తారు. గుడ సాక్ష్యాలు పెట్టి చంపించి తన పొలాన్ని తీసుకుంటాడు, నాబోతు పొలాన్ని ఆక్రమించుకుంటాడు. అదేవిధంగా గుడ సాక్ష్యం పెట్టొద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోద్దు. అసలు దేన్ని కూడా ఆశింపకూడదంట. పొరుగువాన్ని దేన్ని ఆశింపకూడదు, అబద్ధ సాక్ష్యమే పలుకోద్దు అంటున్నారు. 10వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువాని దేనినైనాను ఆశింపకూడదు. పొరుగువాని పశువును కానీ వస్తువులను కానీ భార్యను కానీ దేనినైనా ఆశింపొద్దు అని అంటున్నారు ప్రభు. ఈ 10 ఆజ్ఞలు మనం పాటిస్తే ఆచరిస్తే మనకు పరలోక రాజ్యంలో ఎక్కువ బహుమానం ఉంటుంది. పరలోక రాజ్యం వారసులం అవుతాం మనము. అందుకనే భూమి మీద వీటన్నిటి మనం పాటించాలి, దేవుని గర్పరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఈ 10 కమాండర్స్ దేవుడు సీనాయి కొండ మీద మోషే ప్రవక్తకు రాసిచ్చారు. ఫస్ట్ టైం రాసిచ్చినప్పుడేమో వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు దూడం చేసుకుని ఎగిరి గంతులు వేస్తుంటే ఆ సీన్ చూసేసి ఇసురు పడతారు, 2 ముక్కలు అవుతాయి. మళ్ళీ దేవుడు రెండోసారి ఆయన చూడు మోషే ప్రవక్త 40 దినాలు దేవుని దగ్గర సాగిల పడతారు, నైట్ డే అన్నం లేకుండా ఉపవాసం ఉండి సాగిల పడితే దేవుడు మళ్ళీ ఆ 10 కమాండర్స్ రాసిస్తారు. ఇది ఇశ్రాయేల్ ప్రజలకు ఈ 10 ఆజ్ఞలు పెడతాను, ఇవి మీరకూడదు, ఇవి మీరితే కనుక నేను మీకు దేవుడని కాను, మీరు నాకు ప్రజలు కారు. ఈ ఆజ్ఞలు పాటిస్తేనే నేను మీకు దేవుడనయ్యందును, మీరు నాకు ప్రజలై ఉంటారని దేవుడు ఆ సీనాయి పర్వతం మీద ఒప్పందం చేస్తారు మోషే ప్రవక్తతోటి. కాబట్టి మనం ఎప్పుడు ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉండాలన్నమాట. అర్థమైందా? దేవుడు వాక్యం దించిన కాక పరిశుద్ధుడ పవిత్రుడ మౌనతుడ ఘనమైన మీ పాదములకు వందనాలు. అబ్రాహ్మ సాకాకుల గొప్ప దేవఘనమైన మీ పాదములకు వందనాలు. మహాదేవ మహాగండ ఘనమైన మీ పాదములకు వందనాలు. నా కొండ, నా కోట, నా వంత దుర్గం, నా రక్షసంగం, నా శైలం ఎత్తైన కోట, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రులు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి బ్రదర్ సిస్టర్కి వందనాలు.